మనం ఏమి ఇవ్వచ్చు, మనం కోర్టు కాదండి ఇక్కడ. సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా ఐ థింక్ కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? అంటే ఎవ్రీ కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీ విల్ డిసైడ్ ఆన్ ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్ కంప్లీట్లీ. నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్, ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి those kind of penalties. I think Pragati garu wants to no, you don't want to add it? Okay, later. Jansi garu, ekkunnara I mean, are they approaching you guys like ante వస్తున్నారా ఇలా మా మీద జరుగుతున్నాయి డైరెక్ట్ గా రారు మీకు తెలుసు అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా there is casting couch in Tollywood industry అని చెప్పి and she also affected with that particular thing అని చెప్పి ఆవిడ మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ని ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్. ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కుచిబట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. సో ఐ షుడ్ బి మీరు అంటుంది సంజన. మెనీ పీపుల్ హూ స్పీక్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్, వాళ్ళు కనుక ఓవర్ ఇట్ స్పీకింగ్, దే కెన్ కమ్ అండ్ పుట్ ఇన్ ఎ లెటర్ హియర్, డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్. Ask her. No, how will we take it? We don't know. No. We can't just take it like that. We can't just take it like that, Pani garu. They have to approach us. Approach us in the sense, complaint రూపం రావాలి. పని గారు, మీకు ఒకసారి నేను మనం WCC అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు ఎవరన్నా వచ్చినప్పుడు నాకు ఫార్వర్డ్ చేయండి సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు అన్నాను. ఓకే, నేను ఒకసారి అది నేను ఏమన్నా సార్ క్లారిటీ నేను ఇచ్చేస్తాను. ద కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా. ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాజ్ అ మైనర్. ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఇస్ అ పీరియడ్ బిట్వీన్ 16 to 21 జరిగినటువంటి హ్యారస్మెంట్. అది సిస్టమిక్గా జరిగింది. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్, మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఇది కేవలం సెక్షువల్ హ్యారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్లో ఉన్నటువంటిది మాత్రమే కాదు, దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఉంది. సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పైట్. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి, మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి, పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి. అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే NGO అమ్మాయికి సపోర్ట్గా నిల్చుంది. మన పరిధిలోకి రాదు, ఆ పర్టికులర్ బిట్ మన పరిధిలోకి రాదు. అది అది పోలీస్ ఎఫ్ఐఆర్ అండి, అది 376 అండి. 376 కేసులో ఏం చేయాలో మీ అందరికీ తెలుసు, మీకు తెలుసు. సొసైటీ మన ఇంటర్నల్ వరకు, మన ఇండస్ట్రీ వరకు మనం ఏం చేస్తాం తప్ప వీఆర్ నాట్ ఇన్ స్టేట్ టు కమాండ్ ద పోలీస్. మనం చేయకూడదండి. ఎఫ్ఐఆర్లో పేరు రాలేదు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు. హర్ నేమ్ ఇస్ ఇన్ ఎ సీల్డ్ కవర్. ఎఫ్ఐఆర్లో లేదండి, మీడియా చేసింది ఈ ట్రయల్ అంతా, ఎఫ్ఐఆర్లో లేదు. అదే పేర్లు లేవు వాటిల్లో.
మన వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసి అవి బయటికి తీసుకొచ్చారు. అదే సెన్సిటివిటీ అని చెప్పమ్మా. ఏంటమ్మా ఎవరికి తెలియదన్నారు? మనకి తెలుసు. మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది, మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. అదే కదా ఇందాక భరద్వాజ్ గారు చెప్తే చెప్పింది, అది ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీలోకి రాకూడదు. అయితే ఒక్క నిమిషం వివేక్ గారు చెప్పండి, మైనర్ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా. మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్లోకి చిన్నపిల్లలు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్తో తీసుకుని చేస్తాం. ఆ కార్డ్ ఇవ్వకూడదు. యాక్చువల్గా మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్కి ఇవ్వం. అందుకే తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది. మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళ పక్కన ఉండాలి అనేది ఒక రూల్, అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అది స్పెసిఫిక్గా కన్సెంట్ ఫామ్స్ ఉంటాయండి, పేరెంట్స్ ఫిల్ చేయాలి. అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి, మైనర్ని ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలని, అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలండి. Correct. Wonderful question, Andy, because we also don't know the answer. Currently, we don't know the answer. We don't have enough publicity around this. We don't have enough awareness around this. Rendu vishayalanడి. ఒకటి సరైన అవేర్నెస్ లేదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. Not enough publicity that there is something like a panel sitting here to address this. And మూడోది చాలా ఇంపార్టెంట్, మనం భరోసా ఇవ్వలేకపోవడం. మీడియా కానీ లేకపోతే మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్, సూపర్ లైమ్ లైట్. జస్ట్ బిఫోర్ వి స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్. ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్? అంటే ఇండస్ట్రీ వైజ్గా తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్. సో లాస్ట్ ఇయర్ ఇవి తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్లో అబౌట్ 133 కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందన్నమాట. సో అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నదే, కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి. మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు. సో అందువల్ల దీనికి గైడ్ లైన్స్ స్పెసిఫిక్గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇన్ అడిషన్ టు దట్ ప్రగతి గారు యాడ్ చేస్తారు, వై డజంట్ కమ్ టు అస్ అని మీ క్వశ్చన్కి. ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ మీకు అర్థమైపోయింది. నౌ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. కంటిన్యూషన్ టు ద సేమ్. ఒక నిమిషం. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరం పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి పని దొరకదేమో, మళ్ళీ నేనేమైపోతున్నా, కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా, మగపిల్లలకు కూడా ఇటువంటివి లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి.
ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం నాకు అర్థమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం.